ఏంటమ్మా ఎత్తుకుతున్నావు? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు ఎత్తుకుతున్నావు? నీలాంటి వాళ్ళు కనిపిస్తారని తెలియక. ఇక్కడ చిల్లరుందమ్మా, నీదేనా? లేకపోతే నువ్వు పారేసుకున్నావా? నువ్వు ఎత్తుకుతుంది దీనికోసమా? కాదంటే నువ్వు తీసుకున్నావనా? నాకెందుకమ్మా, నీదైతే నువ్వే తీసుకో. ఇదిగో తీసుకోమ్మా. థ్యాంక్స్. అమ్మా రాజీ, నువ్వా? అంకుల్ మీరా? ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. మొన్నే కదా అంకుల్ చూశారు. నాకు మాత్రం రోజు గడిచినట్టుగా లేదు, యుగాలు గడిచినట్టుగా ఉంది. దేవతల్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. సారీ అంకుల్, నాకు టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు దానదేవతవి, నిన్ను చూస్తే చాలు చేసిన పాపాలన్నీ పోతాయి. పాపాలు పోవాలంటే ఈ గంగలోను వెళ్ళి మునగండి. అంత దూరం పోకర్లేదమ్మా. నీ పాదధూళి సోకితే సప్త సముద్రాల్లో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. అయ్యో అంకుల్, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇప్పుడు నిన్ను వదిలేయాలంటే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో చెప్పాలి. మళ్ళీ చిల్లర పోయినప్పుడు కనిపిస్తాను. అలాగే కలుద్దాం. హే, నేను కూర్చున్నానుగా, చూసి విసరొచ్చుగా. తగిలితే నిన్ను కొట్టినట్టు అనుకుంటానులే. కొట్టినట్టుగానా? ఎందుకే అంత కోపం? ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా? లేక రమణ ఏదైనా గొడవ చేశాడా? వాడి వల్ల నాకు ఏ సమస్య లేదు. నాకు సమస్య అంటూ వస్తే అది నీ వల్లే. ఏ ముహూర్తాన నువ్వు రాజీవ్ అని చెప్పావో అప్పటి నుంచి ఎవరు ఎప్పుడు ఆఫీస్కొస్తారని భయంగా ఉంది. ఏమైందే? ఏమైందా? వచ్చే దారిలో చంటి వాళ్ళ మామయ్య చూశాడు. అయ్యయ్యో, అతను పెద్ద నసపార్టీ. అవునే, అతని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చేసింది. ఏమన్నాడు? దానాలలో గొప్ప దానం రక్తదానం అని, అటువంటి దానం చేయటానికి ఎంత గొప్ప మనసుండాలని, అది ఉండాలని, ఇది ఉండాలని ఏకలో పెట్టాడు. అతను మాట్లాడిన మాటలకి నా తల మీద పెద్ద ఐసు ముక్క పెట్టినట్టుందే. నడి రోడ్డు మీద నిలబెట్టి మరీ పొగిడేశాడు. నువ్వెందుకే రాజీ అతనితో మాట్లాడావు? ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవ్వచ్చుగా. అసలు నన్నెక్కడ మాట్లాడించాడు చెప్పడానికి? అతని నాన్ స్టాప్ గా మాట్లాడాడు. ఛ, బ్లడ్ ఇచ్చేటప్పుడు అతను ఎందుకు నిన్ను చూడాలి? అతను గనుక చూసుండకపోతే ఏ ప్రాబ్లమూ లేదు. అవును, అన్ని సులువుగా జరిగిపోతే ఇంట్రెస్ట్ ఏముంది? ఇలాంటి సమస్యలుంటేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. తప్పు చేసిన వారు తప్పకుండా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలి వెళ్తారు. ఆ ఎవిడెన్సే మావయ్య. నాకొచ్చే కోపానికి అతను తల మీద పెద్ద బండ్రాయి పడేయాలనుంది. నువ్వు చేసినా చేస్తావు. నీ లవ్ కోసం చంటిని ఏమార్చావు, వాళ్ళ అమ్మని ఏమార్చావు, వాళ్ళ మావయ్యని ఏమార్చావు, ఫ్రెండ్స్ ని కూడా ఏమార్చావు. నువ్వు చేసిన ఈ పనికి ఐపీసీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో అన్నిట్లోని కేసు వేయాలి. అలా నన్ను పట్టుకుంటే నేను అప్రూవర్ అయిపోతాను, నువ్వు దొరికిపోతావు. కానీవే, ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని, మేనేజ్ చేద్దాం. హలో. హాయ్ చంద్రిక్ గారు. హాయ్ సతీష్. అరే భలే కనిపెట్టేశారే, ఎలా క్యాచ్ చేశారు? ఆ విషయం పక్కన పెట్టు. నువ్విప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? ఆ విషయం క్యాచ్ చేయలేకపోతున్నాను. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? ఫోన్ చేసి అబద్ధాలు మాట్లాడుకోవడం ఎందుకు? టైం వేస్ట్, మనీ వేస్ట్. అయితే నిజమే చెప్పమంటారు? అఫ్ కోర్స్. అది నిజమని మీరు నిజంగా నమ్మితే దాని గురించి మాట్లాడదాం. అయితే ఒక్క విషయం అడుగుతాను, మీరు నిజం చెప్పాలి. నిజమే చెప్తానని మీరు నమ్ముతున్నారా? అఫ్ కోర్స్. అయితే అడగండి. నేను అదృష్టవంతుణ్ణి అవునా కాదా అని ఈరోజు మీరు కన్ఫర్మ్ చేయాలి. అది నేనెలా కన్ఫర్మ్ చేయగలను? ఆ రోజు రెస్టారెంట్లో మిమ్మల్ని కలిశాను కదా. అవును. అప్పటి నుంచి నాకు నేను పెద్ద అదృష్టవంతుడన్న ఫీలింగ్ కలుగుతుంది. మీరేమంటారు? ఒక్కసారి కలిసినంత మాత్రాన అదృష్టం అయిపోతుందా? అయితే రెండోసారి కలవమంటారా? కలవండి, కానీ నన్ను కాదు, వేరే అమ్మాయిని ఎవరినైనా. అప్పుడు అది అదృష్టం కాదు, దురదృష్టం అవుతుంది. అది తట్టుకోలేక నేను ఏమైనా చేసుకుంటే? అలా మాట్లాడకండి. అయితే మనం మళ్ళీ కలుసుకోబోతున్నాం. ఇంతకుముందు మనం మీట్ అయిన రెస్టారెంట్లోనే నేను వెయిట్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు కాదు, సాయంత్రం కలుద్దాం. ఓకే, బాయ్.
Hey, taka mika, tara ta 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 tara. Hey, taka mika, oh 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 oh. Hey, taka mika, oh oh, darararam, talo, hey. Hey, hi, la la. Hey, taka mika, oh, la 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 la, la 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 la. Hey, la 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 la, oh la la la, oh oh. హే నువ్వా? ఓ నేనే కాదని ఎవరన్నారు? ఇంతకీ తమరెవరమ్మా? నన్ను మోసం చేసి 2 lakhs తో పారిపోయావు. ఇప్పుడు మాత్రం పారిపోనన్నానా? ఏదో చేసుకుంటానని ఫోన్లో బెదిరించా. డైరెక్ట్గా నేను బెదిరిస్తే మీరు సీరియస్ అవుతారని. అంటే ఇప్పుడు నేను సీరియస్ కాలేదనా? అయ్యారు కాబట్టే నా కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఓకే మిస్టర్ సతీష్, అసలు ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు? ఆ విషయం ఫోన్లోనే చెప్పాను కదా. ఏమని? నేను అదృష్టవంతుణ్ణి అవునో కాదో తెలుసుకోవాలని. నేను కాదు అంటే? మీరు ఇక్కడికి వచ్చేవారే కాదు. అవునంటే? మనం మూడోసారి కలుసుకోబోతున్నాం అనమాట. దిస్ ఇస్ టూ మచ్. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. వద్దని నేననలేదే. కానీ అవునా కాదా అని ఆ రెంట్లో ఒకటి మాత్రం మీరే చెప్పండి. కాదు. ఇప్పుడు హ్యాపీనా? నువ్వు హ్యాపీయా? ఫోన్లో నిజమే చెప్తానన్నారు. ఆలోచిస్తున్నారంటే అబద్ధం చెప్పరని అర్థమవుతుంది. అంటే మీ మనసుకు తెలుసు నేను చాలా అదృష్టవంతుని అని. మాట్లాడరే, ఫీల్ అవుతున్నారా? నేను చేసింది చాలా తక్కువ. కానీ ఇప్పటికి నేనే ఎక్కువ మాట్లాడాను. వస్తాను, బాయ్. చంద్రిక, థ్యాంక్స్. ఎందుకు? వస్తానన్నావుగా. సారీ, వెళ్తున్నాను. అంతేనా? అంతే. సారీ, దెబ్బ గట్టిగా తగిలిందా? నువ్వెందుకు సారీ చెప్తావు? కొట్టింది నువ్వు కాదు కదా. అది నేను జాగింగ్ చేస్తాను. చేసుకోండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? మీతో పాటు చేద్దామని. ఓకే, కమాన్. నీ చెప్తున్నాగా వదినా, అబ్బాయి చాలా మంచివాడు, మర్యాద గల కుటుంబం. మీరు ఊ అనండి, తర్వాత నేను చూసుకుంటాను. నువ్వు అంతగా చెప్పాలా కనకం? నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఈ సంబంధం ఇష్టమే. అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే దాని మొహం, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? నేను చెప్తున్నాను కదా, వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి రమ్మని చెప్పు. అది నేను చూసుకుంటాను. మీ ఏర్పాట్లో మీరుండండి. మరి నేను వెళ్ళొస్తాను వదినా. అలాగే. ఆ. ఏ లక్కు, చంటి వాళ్ళ అమ్మగారు నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్తున్నారు. ఈ శుభవార్త చెప్పడానికా ఇంత అర్జెంటుగా పరిగెట్టుకొచ్చా? అక్కడ ఎంత అర్జెంటో ఏమిటో. తొందరగా బయలుదేరవే. తప్పదా? వెళ్ళకపోతే తప్పు చేసిన దానివి అవుతావు. వెళ్తే మర్యాదగా ఉంటుంది. హలో అక్క, నేను ప్రియని మాట్లాడుతున్నాను. ఏంటి విషయం చెప్పు. అమ్మ నాకు పెళ్లి చేయడానికి ప్లాన్ వేసిందే. బ్రోకర్తో కూడా మాట్లాడింది.
పెళ్ళంటూ శోక కథ వినిపిస్తావేంటే? ఆర్ యు నాట్ హ్యాపీ? మనసుకి నచ్చకపోతే పెళ్లి చేసినా శోకంగానే ఉంటుంది. ఏంటి, మనసుకి నచ్చలేదా? వాట్ ఈస్ ద మ్యాటర్? నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదక్కా. అసలు పెళ్ళంటే ఇష్టం లేదా, లేక ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ప్రస్తుతానికే వద్దంటున్నానక్కా. నేనింకా బాగా చదవాలనుకుంటున్నాను. అమ్మగాని ప్రెస్ చేసిందంటే నేను నీ దగ్గరికి వచ్చి ఉండాల్సి ఉంటుంది, అంతే. హా, ఏమిటిది? చదువుకోవడం మీద ఇంట్రెస్టా, లేకపోతే అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్టా? అస్సలు అర్థం కావడం లేదు. సమ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ స్టోరీ లాగా ఉంది. చూద్దాం. ఒకసారి మీ వాళ్ళందరినీ పిలవండి, ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూనా? దేనికి? మేమేమి జాబ్ కావాలని అప్లై చేయలేదే. ఐఎమ్ సారీ, మేము వచ్చింది మీకు జాబ్ ఇవ్వడానికి కాదు. మేము సూపర్ టీవీ నుంచి వస్తున్నాం. సూపర్ టీవీ నుంచా? కెమెరా ఎక్కడా? రేయ్, వస్తున్నాను సార్. సార్? మా కెమెరామ్యాన్కి కొంచెం మతిమరుపు ఎక్కువ. సారీ సార్, కెమెరా మర్చిపోయాను. మా వాడు చూడటానికి సరదాగా జోకులు ఇస్తున్నట్టు కనిపిస్తాడు కానీ ఫోటోగ్రఫీ మాత్రం ఇరగదీస్తాడు. ఏంటి కెమెరా లేకుండానే? రేయ్, అలా చూస్తూ నిలబడ్డ వెంట కెమెరా కార్లో తీసుకురా వెళ్ళు. ఓకే సార్. ఓకే, స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ఏ నీ చేతిలో మైక్ లేకుండానే? ముందు మైక్ తెచ్చుకోండి. సార్ ఏంటి? మైక్. థ్యాంక్ యూ. ఫస్ట్ యువర్ నేమ్ ప్లీజ్. లక్కు. లక్కు గారు, మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కెమెరామెన్ కున్నట్టు మతిమరుపు మాత్రం ఉండకూడదు. అంటే మీరు మేధావిని మాత్రమే ప్రేమిస్తారనమాట. అలా అని నేను అనలేదే. మేధావైనంత మాత్రాన డబ్బు లేకపోతే ఎలా? అంటే ఆయనకి డబ్బు కూడా ఉండాలని మీరు బాగా ఆశపడుతున్నట్టున్నారు. మేధావిని ప్రేమించి డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుంటే ఆ మేధావి కాస్త పిచ్చివాడైపోతాడు. మీరు చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా, లేక మీకు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇష్టమా? నాకు రెండూ ఇష్టం లేదు. అంటే పెళ్లి మీద మీ అభిప్రాయం? చెప్తున్నాను కదా ఇష్టం లేదు అని. అంటే జీవితాంతం ఇలానే ఉండిపోతారా? జీవితం ఏది ఇస్తే అది తీసుకుంటూ పోతాను. బాగా చెప్పారండి. అంటే నేను బాగా చెప్పలేదా? అది చెప్పాను కదండి, మీరు ఫ్రాంక్గా చెప్పారని. ఫ్రాంక్ అంటే బాగా చెప్పినట్టా లేనట్టా? రై, ముందు కెమెరా ఆఫ్ చేయరా. ఇంటర్వ్యూ అయిపోయిందా? అయిపోయింది. ముందు ఆ అమ్మాయికి సమాధానం చెప్పండి. అవును, చెప్పి తీరాల్సిందే. భలే ఇరికించవరు. చూడండి, మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా, ఒకరిది బాగుందంటే మరొకరిది పర్వాలేదన్నట్టే. ఏది బెటరో కన్ఫర్మ్ చేసి చెప్పండి. ఐఎమ్ సారీ అండి, దేనికి? ఇంటర్వ్యూ అని మీ దగ్గరకు వచ్చినందుకు. రై, నువ్వు పదరా, కార్లో చెప్తా. ఏమిటా నువ్వు? కొట్టాడనా పళ్ళు రాలిపోతాయి. కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరు చూడు? ఏయ్, రేయ్, వెళ్ళరా, వెళ్ళి చూడరా, చూడు. వెళ్ళరా. ఏయ్, నువ్వు కూర్చో, వెళ్ళు. ఏంట్రా చూపు? చూపుతావేంట్రా? ఎవరు మీరు? నా పేరు సతీష్, యాంకర్ని. సో మీ ఇంటర్వ్యూ కావాలి. షూర్ షూర్, రై ఫూల్స్. చూడండి రా, మన ఫిగర్ ఎంత పాపులర్ అయిందో. ఇంటర్వ్యూ కావాలట. జస్ట్ అ మినిట్. ఏ ఛానల్? సూపర్ టీవీ సార్. సూపర్ టీవీ. సూపర్ ఫాలోయింగ్ ఉన్న ఛానల్. మన ఇంటర్వ్యూ డెఫినెట్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చూడండి, 5 minutes వెయిట్ చేయండి, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. అక్కర్లేదు సార్, ఈ ఫేస్ అడ్జస్ట్ అయిపోతాను. నాకు నచ్చదు. హలో, అతనికి నచ్చలేదు కాబట్టి అడ్జస్ట్ అవుతానంటున్నాడు. అడ్జస్ట్మెంట్ ఎందుకు? అతనికంటే పాపులర్ ఫిగర్ నేనున్నానుగా. మరి నేను? నో ప్రాబ్లం, ముగ్గురిని ఇంటర్వ్యూ చేస్తాను. అయితే లేట్ ఎందుకు? కానివ్వండి. బట్ వన్ కండిషన్. ఏ టాపిక్ మీద క్వశ్చన్ అడుగుతారో ముందుగానే చెప్పాలి. ఇరాక్ మీద బాంబులు ఎందుకు వేస్తారని అడుగుతారా? అది ఇంటర్నేషనల్ ప్రాబ్లం సార్. ఓ, దాని గురించి మనం ప్రోగ్రామ్ చేసామనుకోండి, ఇరాక్ మీద కాదు, బాంబులు మన మీద కురుస్తాయి. అమ్మో. పాకిస్తాన్ ఐఎస్ఐ గురించా? అది నేషనల్ ప్రాబ్లం సార్. మన పెద్దోళ్ళు చూసుకుంటున్నారుగా. ఐశ్వర్యరాయ్ సల్మాన్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళ అఫైర్ గురించి ఎవరికి తెలియదు సార్. తొందరలో విడిపోతారని అందరికీ తెలిసిన తర్వాతే వాళ్ళకి తెలిసింది. మనం మన గురించి మాట్లాడుకుందాం, మన యూత్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, పెన్ను పేపర్ ఉందా? ఎందుకు?
ఆటోగ్రాఫ్ ఇవ్వడానికేమో. ఆటోగ్రాఫ్ నేను అడగలేదు కదా. అడిగితే ఇచ్చేది పబ్లిక్ ఫిగరు, అడగకుండా ఇచ్చేది పోరంబోకు ఫిగరు. ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి కాదురా, కొంతమంది క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ ఎలా చెప్పాలో ముందు పేపర్ మీద రాసుకోవాలిగా. పేపర్తో ప్రిపేర్ అవ్వడానికి మీరు ఏమైనా పొలిటికల్ లీడరా? నాయకులను అనుసరించే కదా ప్రజలు ఫాలో కావాలి. అవసరం లేదండి, మీ ఫీలింగ్స్ చెప్తే చాలు. ఓకే, అడగండి. ఫస్ట్ క్వశ్చన్ మిస్టర్ రమణ. రమణ గారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలో చెప్పండి. నేను చెప్తా. ప్లీజ్ ప్లీజ్, అడిగిన వ్యక్తి మాత్రమే చెప్పాలి. మేమిద్దరం రోడ్డు మీద వెళ్తుంటే చూసే వాళ్ళకి ఆ అమ్మాయి స్టర్నింగ్ గర్ల్ లా ఉండాలి, సూపర్ ఫిగర్ రా, సూపర్ స్ట్రక్చర్ రా అనే కమెంట్స్ నేను వినాలి. అలా ఉండాలి నా గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు మీ వైఫ్ ఎలా ఉండాలో చెప్పండి. వీడు చెప్తాడు. నీ వైఫ్ గురించి నేను చెప్తే బాగుంటదిరా. నేను చెప్పంది నా వైఫ్ గురించి కదరా, నీ వైఫ్ గురించి. ఇంతక నుంచి నేను చెప్తా అంటున్నావుగా, ఇప్పుడు చెప్పు. ఓకే ఓకే, ఆ మ్యాటర్ వదిలేండి. మీ పేరు? తిరుపతి. కాదు కాదు కాదు, మిస్టర్ వంకీ. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? వాడిని అడిగితే లవ్ మ్యారేజే బెటర్ అని చెప్తాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. పోనీ మీరు చెప్పండి. నాకు తెలిసి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజే బెస్ట్. అదేంటి వెరైటీగా ఉంది? ఫస్ట్ నేను ఓ అమ్మాయిని ప్రేమించాలి, ఆ తర్వాత మా పెళ్ళికి మా పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఈ ఇంటర్వ్యూలో మీరే గెలిచారు. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏమో నాకేం తెలుసు. అదేంటి, మీరు వచ్చింది సూపర్ టీవీ నుంచి కదా? కెమెరా సూపర్ టీవీదే, కెమెరామ్యాన్ సూపర్ టీవీ వాడే. నేనే ఇంకా జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయిన తర్వాత చెప్తాను ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో. వస్తాను. రాజీ, పొరపాటు జరిగిపోయిందే. నేను చేశానా నువ్వు చేసావా? నా చేతులారా నేనే చేసుకున్నాను. నీ నెత్తి మీద నువ్వే చేపెట్టుకున్నావన్నమాట. నేను కాదే, జ్యోతిష్కుడు. అతని నెత్తి మీద కూడా పెట్టావా? నెత్తి మీద పెట్టలేదు, చేతుల్లో పెట్టాను. ఆయన చేతిలో నువ్వెందుకు చేపెట్టావే? అతన్ని కూడా లవ్ చేస్తున్నావా ఏంటి? చిచి, అందుకు కాదే, జాతకాలు కలిసేయో లేదో చూడ్డానికి. నీకు నాకా? నాకు చంటికి. చంటికి జాతకాల పిచ్చి కూడా ఉందా? చంటికి కాదు, వాళ్ళ అమ్మగారికి. అంటే నిన్ను అర్జెంటుగా పిలిపించింది అందుకా? అవును, ఆ జ్యోతిష్కుడు మా ఇద్దరి జాతకాలు చూసి బ్రహ్మాండంగా కలిసేయి అన్నాడు. అంతే, వాళ్ళ అమ్మగారు ఎంత సంతోషపడ్డారో తెలుసా? వెంటనే ముహూర్తాలు కూడా పెట్టించేశారు. అంటే పెళ్లికి డేట్ ఫిక్స్ అయిపోయిందన్నమాట. కాంగ్రాట్స్. నోరు ముయ్యవే, అసలు ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. ఏ ముహూర్తం బాగోలేదా? నా టైమే బాగోలేదు. అందుకే ముహూర్తం పెట్టించే ముందు మా అమ్మా నాన్నలతో మాట్లాడాలన్నాను. అది కరెక్టే. వెంటనే ఆవిడ మా అమ్మా నాన్నల వివరాలు అడిగింది. నాకు అడ్రస్ ఇవ్వక తప్పలేదు. తప్పు అడ్రస్ ఇవ్వలేదు కదా? కరెక్ట్ అడ్రస్సే ఇచ్చాను. అయితే టెన్షన్ ఎందుకు? ఎందుకా? ఇప్పుడు ఆవిడ గారు మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నలతో పెళ్లి గురించి మాట్లాడితే హ్యాపీగా ఒప్పుకుంటారు. చంటి బాగా డబ్బున్నవాడు కదా. నా టెన్షన్ అది కాదే, నా పేరు రాజీ కాదు లక్కు అని తెలుస్తుందే. ఓహో, అదా నీ ప్రాబ్లం. అయితే వెంటనే వెళ్ళి పేరు మార్చుకున్నానని చెప్పు. ఎవరికి? చంటి అమ్మగారికా? కాదు, మీ అమ్మా నాన్నలకి. ఒప్పుకోరు, కుదరదు. ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. చిన్న పిల్లల చిన్న చిన్న విషయాలకు భయపడకే. పెద్ద పెద్ద ఇష్యూ అయ్యాక ఆగి భయపడమంటావా? పెద్ద ఇష్యూ అయ్యేదాకా మనం ఊరుకుంటామా? ఏదోటి చేద్దాంలే.